ఒక చిన్న పూర్ ఫ్యామిలీ, ఇంకా అదే పాక. అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మా అమ్మ దేవుని నమ్ముకుంది. స్టార్టింగ్ ఎవరండి? మా అమ్మగారు. దేవుని నమ్ముకున్న తర్వాత మా పెద్దోళ్ళు చెప్పారు. తర్వాత తెలిసింది నాకు ఏంటయ్యా అంటే, నాకు మగపిల్లలు కావాలి ప్రభు అని మా అమ్మ ప్రార్థన చేసిందంట. తర్వాత మా అమ్మ నేను పుట్టామంట. దేవునికి స్తోత్రం. ఆయన పేరేమో యోహాన్ గారు, నా పేరేమో యేసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంటది. కానీ యేసేపు తోటి నేను ఎక్కువ నా పేరు పిలిపించుకునేవాడిని కాదు. ఏసేబా అంటే అబ్బాయి నా పేరు యేసేపు కదా, నా పేరు సురేష్ అని చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం. నా పేరు కూడా మా సారే పెట్టారు, స్కూల్లో సారే పెట్టారు. చక్కగా నేను చిన్నతనం నుంచి దేవుడంటే ఆసక్తిగానే ఉండేవాడిని. మా అమ్మ మరి మన సంఘానికి వెళ్ళేది, పుష్పరాజు గారు నాన్నగారు సంఘానికి వెళ్ళేది. మా అమ్మ కొంగు పట్టుకుని నేను వెళ్ళేవాడిని. నిజంగా అంత అల్లరి చేసేవాడిని అంటే మా అమ్మ ఎన్నో భరించింది నా కోసం. అయినప్పటికీ కూడా నేను చిన్నప్పుడు మా అమ్మ కొంగు పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాను. తర్వాత పెద్ద అయిన తర్వాత నాకు యవన కాలం వచ్చిన తర్వాత నేను దేవుని సన్నిధి మర్చిపోయాను, దేవునికి దూరం అయిపోయాను. చదువు ఎప్పుడైతే నేను మానేశానో, నాకు ఇంగ్లీష్ అంటే ఆసక్తిగా ఉండేది కానీ లెక్కలు వచ్చే కాదని స్కూల్ మానేశాను. నేను స్కూల్ మానేసిన తర్వాత నేను చదవనాన్ని మారం చేస్తే కలగలి పారిపోయేవాడిని. మీ అందరికి తెలిసి ఉండదు, కొంతమందికి నేను చదువుకునేవాడు కదా, మా అమ్మ మాట వినేవాడిని కాదు. ఆ టైంలో తీసుకెళ్లి నన్ను కంపం పెట్టిన తర్వాత ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే కష్టపడి తర్వాత వచ్చేవాడు. తర్వాత మా అమ్మకి అనారోగ్యం వచ్చింది. అదేంటనేది నాకైతే ఆ టైంలో తెలియదు. ఎందుకంటే అప్పుడే టీనేజీలో అడుగు పెట్టానే, నాకు అంతగా జ్ఞానం తెలియదు. అయితే ఆ వచ్చిన అనారోగ్యం ఏంటో నాకు తెలియదు. నేను అనేవాడిని, అమ్మ నీకేం కాదు, నేను అలాగా పనికి వెళ్తున్నాను కాబట్టి, కమతం ఉన్నాను కాబట్టి డబ్బులు తెచ్చి బాగా చూపించుకుందామమ్మా. ఆ టైంలో ఆ మాట వచ్చింది వెంట అదొకటి. సరే కొన్నాళ్ళకి మా అమ్మగారు ఇంకా మమ్మల్ని ఊసిపెట్టి వెళ్ళిపోయింది. వర్షాకాలం అది. నాకేమో ఇలా కన్నీళ్ళు రావట్లేదు, మా అమ్మ చనిపోయిందని. అసలు నాకు కన్నీళ్ళు రావట్లేదు, ఏడుపు రావట్లే. మానసిక వేదనకి గురైపోయిన టైంలో మానసిక వ్యాధులు గురైపోయి కళ్ళంట కన్నీళ్ళు అసలు వచ్చేయలేదు. మా అమ్మ చనిపోలేదు, అమ్మ అని నేను నైట్ కావరిస్తూనే ఉండేవాడిని. తర్వాత కొన్నాళ్ళకి నేను ఇంకా డిప్రెషన్ అలాగే ఉండిపోయాను. మా అమ్మ బ్రతుకుందని డిప్రెషన్ అలాగే ఉండిపోయాను. కొన్నాళ్ళకి నాకు నిద్ర పట్టేది కాదు నైట్. అసలు అదో రకంగా ఆలోచించేవాడిని. నైట్ అంతా నిద్ర పట్టేది కాదు. ఏంటి ప్రభు అలా ఇలా జరుగుతుంది ఏంటని నేను ప్రార్థన కూడా చేసుకున్నాను. కానీ ఆ టైంలో నేను చాలా వేధించబడ్డాను. మానసికంగా అయితే నేను చాలా వేధించబడ్డాను. ఏదైనా దొరికితే వాడిను చనిపోదామన్న స్థితి నాకు వచ్చేసింది. ఎందుకయ్యా అంటే మనసు అంత ఉండేది కాదు. అమ్మ అనే పిలుపుకొని దూరం అయిపోయాను. అమ్మ అని పిలుపుకుని దూరం అయిపోయాను. ఏంటి ప్రభు ఎలాగైపోయింది నా జీవితం, ఇంకా నేను ఎవరిని అమ్మ అని పిలవాలని చెప్పేసి అసలు మతం ఉండేది కాదు నాకు. ఏదైనా తాగి చనిపోదామని అనిపించేసి ఇంటికి వచ్చి చూసిన తర్వాత పైన దేనికన్నా ఉరేసుకుని చనిపోదామా, అలా చనిపోదాం ఇలా చనిపోదాం అని ఇదే ఒకటే ఆలోచన. తర్వాత కొన్నాళ్ళకి మా వాళ్ళు అనుకున్నారు, నాకు నిద్రపట్టకపోయేది పిచ్చి పిచ్చి ఆలోచనలు కళ్ళు వచ్చేటప్పుడు మా వాళ్ళు అనుకున్నారు ఇది ఏదో దేని పట్టకుందని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళారు. నాకు బాగా గుర్తు. ఆయన చేసేవన్నీ కూడా నాకు గుర్తుండే. నాకేం అవ్వలేదు అంత ఉండగా అడేమనుకున్నారు అంటే లేదు దేని పట్టుకుందా అర్థం లేదు. కానీ మీ అందరికీ తెలుసు కొన్నాళ్ళు నేను ఎన్ని రోజులు బాధపడ్డాను ఏంటో మనుషులు ఏమండి 4 రోజులు బాధపడ్డాను. ఇంకెందుకు నాకు బ్రతుకున్నాను, అందరూ చూసి నవ్వుతున్నారు, ఏంటో ఎలాగైపోయింది నా జీవితం అనుకుని అసలు నేను బాగానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు వీళ్ళందరూ బద్దలా చూస్తున్నారని చెప్పేసి నేను చాలా కుంగిపోయాను. చనిపోతున్న స్థితిలో నేను వెళ్ళిపోయాను అనమాట. 80 రోజులు లెక్క చేసుకోలేదు.
చనిపోతున్నాను ఇంకా చనిపోకూడదు. ఈ లోకానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చనిపోవాలనుకున్న స్థితిలో దేవుడు రక్షించాడు. దేవుడికి స్తోత్రం. భయంకరమైన అనారోగ్యానికి వచ్చింది. ఆ పెదవుల పైన మచ్చలు లాంటివి వస్తే నేను దేవుడికి దూరం అయిపోతే రకరకాలుగా విగ్రహార్థనప్పుడు ఆ వినాయక చవితిలో ఇప్పుడు గట్ట నేను అసలు ఎవరి మాట వినమోడు కాదు. డ్రింక్ తాగడం ఇదంతా చేయడం నా జీవితాన్ని నేను ఎలా ఇష్టమైతే బాగుంటుందో, ఎంతైతే లోకంలో సుఖం ఉందో దాన్ని వెంటపడాలని నేను తాపత్రయపడి అరులు చేస్తూ ఉండేవాడిని. అలాగా నేను ఇందులోని ఎంజాయ్ ఉంది, బాధ మర్చిపోవాలంటే ఇందులో ఎంజాయ్ ఉంది కాబట్టి నేను చాలా కష్టపడి దానికోసం ఎదురు చూసేవాడిని. కష్టపడిన డబ్బులు అంతా దానికి అయిపోయి ఇంకలగలకి త్రాగేసి ఇంకలగల దూరలేస్తూ ఉండే మాకైతే తట్టుకోలేకపోయింది. నీటర్ బొగ్గలకి అయిపోతున్నాడు అని చెప్పేసి. అయితే చివరికి నాకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగుండు అనుకున్నాను. నేను చనిపోతే బాగుండు, నాకేం తిరగొచ్చేసింది, అంత అందంగా ఉండవు నేను అని నాకు నేను అందంగా లేకపోయినా గర్వంగా ఫీల్ అయిపోయాడు. సార్ మా చర్చిలో చెప్పాను సాక్ష్యం, మా చర్చిలో చెప్పాను కదమ్మా. ఇలాగా నేను ఫీల్ అయ్యి గర్వంగా ఫీల్ అయ్యి నాకేంటి అనుకున్నట్టుగా నేను బ్రతికే ఉన్నా. అయితే దేవుడు నన్ను దెబ్బకొట్టి తన కుమారుడిగా మళ్ళీ అక్కడ నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోదాం అనుకున్న స్థితిలో తొణికెళ్ళాం మేము. ఫస్ట్ హాస్పిటల్కి తొణికెళ్తే మా మేనత్త కొడుకు మా సుమన్ బావ అన్నాడు, బావ నేను ఇంకా బ్రతకొని చనిపోతాను, ఎందుకంటే నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి. అలాంటివారు లేదు రాళ్ళకి కాదు అని నేను తిట్టి గద్దించి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇచ్చే స్నేహాలు పట్టి పాడైపోతున్నావు కాబట్టి దేవుడు ఒకవేళ ఆయన కుమారుడికి మరలా నేను స్వీకరించడం కోసం ఆయన ఏదో దెబ్బ కొట్టుంటాడు, మరలా నువ్వు దేవుని ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అన్నట్టు చెప్పాడు. మా సుమన్ బాబే చెప్పాడు నాకు ఫస్ట్ దేవుని గురించి. సర్లే అని తర్వాత అనుకున్నాను, వెళ్దాం కదా అనుకున్నాను. నాకు చనిపోదామన్న ఆలోచన లేదు. తర్వాత మరలా కొన్నాళ్ళకి ఇంకా అలాగే ఏంట్రో బాబు ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైపోయింది అనుకున్న టైంలో ఒకసారి మేము కొంత మానేసినప్పటికీ మానేశాను. వ్యవసాయం పనికి వెళ్ళేవాడు, కూలి పనికి వెళ్ళేవాడు. అప్పుడు మన బెసలేళ్ళ గారు ఏలాతో వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, తమ్ముడు ఇలాగ చర్చికి రా తమ్ముడు అన్నాడు ఫస్ట్ టైం. ఆయన రమ్మన్న తర్వాత అన్నయ్యతో పాటు సరే అని వస్తానని, అబ్రహ్మణ్య గారికి లేరు, బెంగళూరులో ఉన్నారు అప్పుడు. సర్లే అని అన్నయ్యని అడిగి సంఘం నడిపిస్తున్నారు. బెసలేళ్ళని నేను వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిండేమో నా స్వస్థత కోసం వెళ్ళాను, కానీ అబ్రహ్మణ్య ఒకసారి సెలవులకి ఇక్కడికి వస్తే ఆయన నోటి వెంట ఒక మాట విన్నాను నేను. అని ఏంటి బాప్తిస్మం అంటే ఏంటి, అసలు రక్షణ అంటే ఏంటని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతావరా, నీకోసం యేసుక్రీస్తు మరణించాడని ఆ మాటే చెప్పాడు నాకు. అది నేను పట్టుకున్నాను. అంటే ఇప్పుడు దాకా నేను స్వస్థత కోసం వెళ్ళాను, కానీ నమ్మితే రక్షణ ఉందంట. అయితే నా పాపాలన్నీ నేను పోగొట్టుకోవాలి, నాకు దేవుడు కావాలన్నయ్య, నాకు రక్షణ ఉందంటే అన్నయ్య అన్నాడు, లేదు కొంతకాలం అంటే నువ్వు ఇప్పుడు ఇలాగే నీకు ఏదైనా అనారోగ్యం ఉంది కాబట్టి నువ్వు దేవుడు నమ్ముకున్నావు, కానీ తర్వాత వెంటనే ఇవ్వకూడదు, ఒకసారి నేను పరీక్షిద్దాం, కొద్ది కాలం వెయిట్ చేసి ప్రార్థన చేద్దాం అన్నాడు. కానీ నాకు అప్పుడు అనిపించేది, లేదు నేను చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నాకు ఇప్పుడే కావాలి, రక్షణ కావాలని నేను ఫోర్స్ చేశాను అనమాట. నాకు కావాలని నిజంగా నాకు దేవుడు కావాలి, నేను ఇప్పటి వరకు దేవునికి అనుకున్నాను, కానీ నా ఆత్మ రక్షించబడాలి, నాకు స్వస్థత కలగాలని అని చెప్పేసి నేను అన్నయ్యను అడిగితే చక్కగా 2013 మంగళవారం రోజున జనవరి 1 రోజు నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా అప్పటి నుంచి ఇప్పుడు వెనక తిరగలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు నా జీవితంలో చక్కగా ఆయన జోక్యం చేసుకుని మరలా ఆయన బిడ్డగా నన్ను స్వీకరించిన తర్వాత తల్లి ప్రేమకు దూరం అయిపోయిన నేను దేవుని ప్రేమ దొరికింది నాకు. దేవునికి స్తోత్రం. తల్లి కంటే గొప్పది ప్రేమ, తండ్రి కంటే గొప్పది ఆ ప్రేమ. నేను పొందుకుని ప్రభువును నాకు ఉన్నాం. శిష్యులతో అంటాడు ఆయన ఒక మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నాడు దేవుడు. ఆ మాటలే వాక్యమే నాకు గుర్తొచ్చేది. నేను చక్కగా దాన్ని ధ్యానించుకుంటూ ఉండేవాడిని. అయితే కొన్నాళ్ళకి మా నాన్నగారు కూడా చనిపోయాడు. ఎవరో మా నాన్నగారు. ఫస్ట్ మా అమ్మగారు చనిపోయింది 2006లోనూ ఎప్పుడూనో చనిపోయింది. 2006 అనుకుంటా. 2006లో అమ్మ చనిపోయింది. తర్వాత నాన్నగారు చనిపోయాడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను.
అప్పటికి వచ్చి నాకు ఏడుపు. మరి మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు, కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చింది. ఎంత వచ్చినాయా అంటే అది నాకే తెలుసు, ఇంకా నాకు ఎవరు లేరు. నేను చాలా దుఃఖపడి బాధపడి ఇంకా అలాగే కృంగిపోతూ ఉండేవాడిని. దేవుడే నాకు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయినప్పుడు కూడా అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్ని ఎదురొచ్చినా సరే, దేవుళ్ళలోకి వచ్చినా సరే నన్ను అసలు వదిలే కాదు ఇవి. సర్లే అని చెప్పేసి అనే శ్రమలు అంటే ఎలా ఉంటాయంటే అన్నయ్య అనేవాడు, సీన్ అనే బ్యాచిలర్ అని అనేవాడు, తమ్ముడు ఇప్పుడప్పుడు ఏం తెలియదు, శ్రమలు అంటే తర్వాత ఎత్తిరా తమ్ముడు అన్నాడు. ఇక అప్పుడు అర్థమైంది అనమాట. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శ్రమలు ఎలా ఉంటాయి ఏంటో, వాటిలో ఆనందించడం ఎలాగ ఇప్పుడైతే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా చక్కగా సాగిపోతున్నప్పుడు కొన్ని విషాదాలు నన్ను చుట్టుకున్నప్పుడు, అలుముకున్నప్పుడు ఇంకెందుకు నేను అనుకున్నవాడిని, ప్రభు ఇంకా నాలో ఏముంది, ఇంకా నీకు తీసేసుకోవచ్చు కదా అనుకుని నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభు అని నీ లోకంలో ఉండలేను, నేను నీ దగ్గర ఉండాలి ప్రభు అని ఇప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే ఈ లోకంలో నేను జీవించలేకపోతున్నాను. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ఇప్పుడు ఎవరి కోసం నేను బ్రతకాలి ప్రభు? నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చావు, నీ కోసం నేను ఇంతవరకు జీవించాను కాబట్టి నీకు చాలు. రక్షణ పొందుకున్నాను కాబట్టి, నాకు భారతదేశం వచ్చేసింది కాబట్టి నేను రక్షించబడుకున్నట్టే, నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. అలా ప్రార్థన చేసిన కానీ దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచి ఇప్పుడు వరకు నీ మధ్య నిలబెట్టాడు సజీవంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు వాక్యం ఆయన ఒక మాటకు చెప్తాను చూడండి. నేను 119 కీర్తన 119 కీర్తన 50 వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవునికి స్తోత్రం. నేను బ్రతికి ఉన్నానయ్యా అంటే దానికి కారణం దేవుని వాక్యమే. ఆ వాక్యం లేకపోతే నేను ఇప్పటి వరకు అసలు సజీవ లెక్కలో నేను ఉండేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమే నన్ను బ్రతికించింది. నాకు ఇప్పుడు బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నేను దేని ద్వారా ఆదరణ పొందుతాను అంటే దేవుని మాట ద్వారా. అందుకనే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయినాయి కానీ నేను అనుకోలేదు. మధ్య నుంచి పెడితే గ్రాండ్ గానే చేద్దాం అన్నట్టుగా ఇది అంతా అప్పటికప్పుడు పురమించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ మాట అందరికీ చేరాలి. ఈ మాట నన్ను బ్రతికించింది. ఈ మాట అనేక మందిని బ్రతికించాలని చెప్పేసి నా జీవితం దేవునికి సమర్పించుకుని దేవుని సేవ పొందుకుని 2013 సంవత్సరంలోనే నేను సేవకు వెళ్ళిపోవడం జరిగింది. అన్నయ్యలతో ఎప్పుడు సేవకులతో ఉండండి, పనికి వెళ్ళినా సేవకుతోటి ఉండేవాడిని. కలకలగా నా జీవితం కొనసాగింది. దేవుడి దయ వల్ల మన పుష్పరాజు గారి సంఘానికి నేను వెళ్ళడం జరిగింది. 2017-16 అనుకుంటా. అక్కడ వెళ్ళిన తర్వాత చక్కగా నాకు అవకాశం, వాకింగ్ చెప్పడానికి మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. నాన్నగారికి హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే ఫ్యామిలీకి కూడా, నాన్నగారి ఫ్యామిలీకి కూడా. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, చక్కగా దేవుని కొరకు నేను బ్రతకడం, నా తీర్మానం, నా సమర్పణ ఇదంతా కూడా మీరు ఎరిగిన వాళ్ళే. తర్వాత 2022లో చక్కగా ప్రవళికకు నాకు మ్యారేజ్ అయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది నా మీద సెటైర్లు వేసేవారు, జోకులు వేసేవారు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, నీకు పిల్లలు ఎవరు వస్తారు, నీకు ఇల్లు లేదు, ఏమీ లేదు రే బాబు అనుకునేవారు. నేను చెప్పి నా మీద నవ్వుకునేవారు, సెటైర్లు వేసేవాళ్ళు, జోకులు వేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే నేనేం పట్టించుకునేవాడిని కాదు. ప్రభు నీ చిత్తమని అనుకునేవాడిని అంతే. దేవుడికి స్తోత్రం. అలాగే చక్కగా వివాహం అయింది. మరి చక్కగా నా సమస్త బాధలన్నిటిలో నుంచి దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేశాడు అంటే విడిపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చక్కగా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే భార్య నాకు దొరికింది. నన్ను అర్థం చేసుకునే నా భార్య నాకు దొరికింది. భార్య దొరికిన వానికి ఏం దొరికినంట? వేలు దొరికినంట. దేవుడికి స్తోత్రం. నాళ్ళకి ఒంటరైన నా జీవితానికి దేవుడు నాకు తోడు దయచేశాడు. అందరిని బట్టి చాలా సంతోషం. కాకపోతే మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు అంటారు బాబు. నా పెళ్ళి అనుకున్నది ఒకటే బాధ. కనీసం మా అన్న పెళ్ళి అయితే, మా అన్ని పెళ్ళి అయితే మా నాన్న చూశాడు, కానీ నా పెళ్ళికి అయితే మా అమ్మ లేదు, నాన్న లేడు. అలా జరిగిపోయింది అనమాట. చక్కగా ఆ విధంగా దేవుని సేవ పిలుపు అందుకొని ఈ విధంగా మీ మధ్యలో సాక్షిగా నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక.